అది ఇప్పుడు ఈ ఐ కాంట్రాక్ట్ ఇది ఏదైతే ఉన్నారో లెన్స్ ఇవ్వడం కానీ కళ్ళద్దాలు ఇవ్వడం కానీ దాదాపుగా 1700 మంది పైగానే మీరు అందరికీ ఐ సర్జరీస్ చేయించారని అన్నారు. సో ఎట్లా సాధ్యమైంది అంటే అంతమందిని గ్యాదర్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. సో చాలా మందికి 1700 మంది క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అంటే కంటి పొర వస్తుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత 45-50 ఆ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి వాతావరణాన్ని బట్టి రకరకాల వాళ్ళ బాడీ తత్వం బట్టి 50 కొందరికి 50 కొందరికి 60కి వస్తుంది. ఈ కంటి మీద ఒక లేయర్ వస్తుంది ఒక చిన్నగా మన ఇట్లా చేతి మీద ఒక చిన్న ధూళి ఎలా వస్తుందో సో అది మబ్బుతోని వాళ్ళ కనిపించదు సరిగా. ఎక్కువ ఓల్డేజ్ వాళ్ళకు ఊర్లలో వస్తుంది. సో క్యాటరాక్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఊర్లలో చేస్తామో అవి ఖచ్చితంగా హాలిడేసే నేను అంటే సండే రోజు క్యాంప్ పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి మాత్రం అర్లీగానే లేచి 8 o'clock బయలుదేరడం జరుగుతుంది. ఆ ఊరికి వెళ్ళే వరకు ఒక 1 hour డిస్టెన్స్ అంటే 9-9:30 వరకు ప్లాన్ చేసుకుంటాం. ఆ ఊరు 100 km పరిధిలో సిటీకి ఉన్న ఊర్లు ఏవైతే 100 kilometers లోపల ఉన్నాయో వాటిని మేము తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఆ తండాలల్లా అంటే ఊర్లకు మధ్యలో కొన్ని తండాలు ఉంటాయి. ఇప్పుడు ఆ తండాలల్లో ఎక్కడ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ మీరు ఎలా? లేదు మేము ఇక్కడ మనకు సిటీలో సాధురామ్ హాస్పిటల్ వాళ్ళు మనకు చాలా హెల్ప్ ఈ విషయంలో. సో మనం కొంచెం అమౌంట్ వాళ్ళకు ట్రావెలింగ్స్ కొన్ని అమౌంట్ మనం వాళ్ళకి కట్టేస్తే క్యాంప్ మనకు అరేంజ్ చేస్తారు. వాళ్ళు బస్సు సాధురామ్ హాస్పిటల్ వాళ్ళ బస్సుతో పాటు ఒక 4 ఎంప్లాయీస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆప్థమాలజిస్ట్ అంటారు, వాళ్ళిద్దరు వస్తారు, తర్వాత ఒక కోఆర్డినేటర్, అట్లా వాళ్ళు ఒక డ్రైవర్, ఒక 4 members వాళ్ళు వస్తారు. సో ఆ క్యాంప్కి వెళ్ళేటప్పుడు మేము ఒక 4 members నేను ఒక టీంతోని వాళ్ళతో ప్రయాణం చేయడం జరుగుతుంది. సో వాళ్ళని ఆ ఊరికి తీసుకెళ్ళడము. ఆల్రెడీ ఏ ఊర్లో అయితే మనము క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాలనుకున్నామో అంటే ఏదైతే క్యాంప్ పెట్టాలనుకున్నామో అక్కడ ఉన్న సర్పంచ్తో కానీ అక్కడ ఉన్న లోకల్ ఎవరైనా యూత్తో కానీ మాట్లాడడం జరిగి వాళ్ళు రెడీ చేస్తారు. అక్కడ అదే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. సో పెద్దగా వాళ్ళకి ఏం ఖర్చు లేకుండానే చూస్తాం. గవర్నమెంట్ స్కూల్లో మనకు 2 rooms ఆల్రెడీ అక్కడ స్కూల్ టేబుల్ కుర్చీలు ఉంటాయి కాబట్టి అందులో మనం క్యాంపు అరేంజ్ చేస్తాము. ఈ అరేంజ్ చేసే క్రమంలో మీకు మ్యాక్సిమం ఊర్లల్లో ఏ ఊరికైనా ఒక 70, 80, 100 kilometers లోపల పరిధిలో పోయినప్పుడు అక్కడ మ్యాక్సిమము యూత్ అంటే ఒక ఏజ్ వచ్చిన యూత్ 70% యూత్ మైగ్రేట్ అయిపోయారు. అక్కడ లేరు ఊర్లో. మ్యాక్సిమం ఇప్పుడు తల్లిదండ్రులు ఓల్డేజ్ వాళ్ళని అక్కడ ఉన్నారు, సొంతూళ్ళు ఉన్న వాళ్ళు అక్కడ నియర్ బై సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి ఆ చుట్టుపక్కల ఊర్లు తాండాలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలందరూ ఉప్పల్ కానీ సికింద్రాబాద్ కానీ ఇట్లా ఆ రోడ్లో ఎక్కడైతే డెవలప్ అవుతున్న ఏరియాలలో వాళ్ళు వచ్చి ఉండడం. అంటే చిన్న ఉద్యోగాలు అంటే జీవనోపాధి గురించి ఆటో డ్రైవర్స్ కానీ లేకుంటే చిన్న షాపులు కానీ లేకుంటే బండ్లు కానీ ఇట్లా ఏదో ఒక చిన్న కార్యక్రమం కంపెనీలో పనిచేయడం కానీ షాపులలో పనిచేయడం అంటే 10,000, 15,000, 20,000కే ఎక్కువ మంది జాబ్స్ పర్పస్ ప్లస్ పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్లో రావడం జరిగింది. సో అక్కడ ఊర్లో ఓన్లీ అమ్మ నాన్న ఆ ఓల్డేజ్ పీపులే ఉన్నారు. ఏ ఊరికి వెళ్ళినా నేను 70-80% ఓల్డేజ్ వాళ్ళు, 20% యంగ్ జనరేషన్ ఉంది. ఈ 80% వాళ్ళకు నేను మెడికల్ క్యాంప్ ఒకసారి ఒక బొల్లెపల్లి అనే గ్రామము భువనగిరి దగ్గర మా అత్తగారు వాళ్ళ ఊరికి ఒక 2 kilometers దూరం అది. సో ఆ గ్రామంలో పెట్టినప్పుడు నేను మెడికల్ క్యాంప్ పెడితే అసలు ఎవరికి షుగర్ కానీ బీపీ కానీ లేదు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఏం ప్రాబ్లం అని చెప్పట్లేదు వాళ్ళు. అరే 200 మందిని చెక్ చేస్తే వాళ్ళు చెప్పిన 2 ఒకటి కన్ను కనిపించట్లేదు, రెండోది మోకాళ్ళు నొప్పులు. అంటే వీళ్ళు 80-70 ఏజ్ కాబట్టి అప్పుడు వీళ్ళు గ్రౌండ్ వాటర్ అప్పుడు క్లోరిన్ వాటర్ పొల్యూటెడ్ కదా అప్పుడు ఆ వాటర్ వల్ల కొంచెం ఆ నల్గొండ ప్రాంతాలు కాబట్టి ఆ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు పనులు అవి యూజ్ చేశారు. న్యూట్రిషన్ ఫుడ్ తక్కువ ఉండే వాళ్ళకు. ఇప్పుడు అందరూ తింటున్నారు. ఒకప్పుడు ఫుడ్ వలన కూడా వాతావరణం వలన వాటర్ వలన జరిగింది. సో వాళ్ళకి మ్యాక్సిమం కంటిది కాళ్ళ నొప్పులు అయితే మనం ఏం చేయలేదు, ఏదో ట్యాబ్లెట్స్ ఇస్తాము సరే. కంటి ఆపరేషన్ అయితే చేయొచ్చు అని నాకు చాలా అనిపించింది. అరే ఈ ఊర్లలో మనం చేయాలి అని అక్కడ నుండి మనము క్యాంపులు స్టార్ట్ చేయడం జరిగింది. సిటీలో చేయడం వేరే, ఊర్లో చేయడం వేరే. సో ప్రిఫరెన్స్ ఎక్కువ ఊర్లలో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఊర్లోకి వెళ్ళి ఆ చుట్టుముట్టున్న తాండాలలో మాట్లాడడం, ఒక క్యాంప్ పెట్టి మనం సండే రోజు మార్నింగ్ ఇక్కడ నుండి బయలుదేరడం, సండే మధ్యాహ్నం వరకు క్యాంప్ చేయడము, ఐడెంటిఫై చేసిన ఎవరైతే క్యాటరాక్ట్ కంటి శుక్లాలు ఎవరికైతే ఉన్న ఓల్డేజ్ పీపుల్ని వాళ్ళని బస్సులో ఎక్కించుకోవడము, తీసుకొని సాధురామ్ హాస్పిటల్కు మన దోమల్గూడలో సాధురామ్ ఉంది అక్కడ తీసుకురావడం. 25 members 30 members తీసుకొస్తే నైట్ వాళ్ళు అక్కడిని సాధురామ్ హాస్పిటల్ని వాళ్ళు అక్కడ స్టే చేస్తారు. సండే రోజు కొన్ని టెస్టులు అయితే వాళ్ళకు, మళ్ళీ మండే మార్నింగ్ టెస్టులు అయ్యి ఎవరెవరైతే అంటే పర్ఫెక్ట్గా షుగర్ లేదు బీపీ లేదు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అన్నది మండే రోజు వాళ్ళకి ఆపరేషన్ జరుగుతుంది.
మళ్ళీ మండే నైట్ అక్కడనే ఉంటారు వాళ్ళు, ట్యూస్డే మార్నింగ్. సో నేను మరి ఎట్లా ఇవన్నీ చేస్తా, అందరికీ ఇది మరి ట్యూస్డే ఆఫీస్ ఉంటుంది కదా. సో నేను అప్పుడు నా కార్యక్రమాలు ఏదైతే క్యాంపులు ఉన్నప్పుడు కొంచెం నా షెడ్యూల్ చేంజ్ చేసుకుంటాను. 8 వరకు ఇక్కడ కంప్లీట్ అయితే 8:30కి నేను ఇంట్లో నుండి బయలుదేరి 9 వరకు హాస్పిటల్కి వెళ్తాను. 9 to 10 వాళ్ళతో ఉంటాను ఆ 1 అవర్. వాళ్ళకి ఎలా చెప్తానంటే ఓల్డేజ్ కదా, మనం ఉంటే వాళ్ళకి ధైర్యం ఉంటుంది కాబట్టి నేను కింద ఉంటాను, మీకు పైన ఆపరేషన్ అవుతుంది, నేను బయట కూర్చుంటాను అని చెప్తాను. యాక్చువల్లీ నేను బయట ఉండను, వాళ్ళకి అబద్ధమే చెప్తాను నేను. ఎందుకంటే నేనున్నా నా ధైర్యంతో వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటారు. లేదంటే వాళ్ళకి భయం అవుతుంది, ఏమైనా అయితే ఎవరు ఉంటారు మాకు అంటే, నేనున్నా అమ్మా నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి నేను కింద ఉంటానని చెప్తాను. కింద ఉంటాను, నేను ఆఫీస్కి వచ్చేస్తాను. సో నాకు అక్కడ ఉన్న స్టాఫ్ అంటే మనం చేస్తుంటే మనకు సర్కిల్ పెరుగుతుంది కదా, అక్కడ ఉన్న స్టాఫ్తో మానిటర్ చేస్తాను, ఎంతమందికి అయింది, ఎవరికి ఏం ప్రాబ్లం అయింది అవన్నీ కనుక్కుంటాను. సో అందులో ఒక 25 మందిని తెచ్చినాము. 22 మెంబర్స్కి అయితే, ముగ్గురికి కాదు. ఏం ప్రాబ్లం అని వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది, లోపలికి వెళ్ళి షుగర్ బీపీ కంటే ఎక్కువ లోపలికి వెళ్ళగానే బీపీ పెరుగుతుంది వాళ్ళకి. ఆపరేషన్ ఆ గౌన్ అదంతే, యాక్చువల్ అది 5 minutes, కానీ ఆ లోపలికి వెళ్ళగానే టెన్షన్ బీపీ పెరిగిందని వాళ్ళు పక్కకు పెడతారు. సో వాళ్ళు అడుగుతున్నారు కదా, సార్ ఎక్కడ ఉన్నారంటే, నేను నాకు తెలుసు నీకు బీపీ పెరిగింది, నేను వస్తున్నా, నువ్వేం టెన్షన్ అడగ. కానీ మళ్ళీ నేను ఎగ్జాక్ట్ 5:10కి అక్కడ ఉంటాను. అంటే 5 o'clock ఆఫీస్ అయిపోగానే మాకు పంచ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి 5 పంచ్ కాగానే 5:10, 5:15కి నాకు 10 minutes, దోమలు కూడా మా ఆఫీస్కు 10 minutes నాకు. సో 5:15కి అక్కడ ఉండే వరకు వాళ్ళకి హ్యాపీ ఉంటుంది అన్నట్టు. సార్ మార్నింగ్ నుండి ఇక్కడనే ఉన్నాడు అని అనుకుంటారు. యాక్చువల్ నేను ఉన్నాను అక్కడ మార్నింగ్ 5 గంటల నుండి మళ్ళీ రాత్రి వాళ్ళు డిన్నర్ చేసేంత వరకు వాళ్ళతోనే నేను ఉంటాను. ఆ రోజు సోమవారం రోజు మొత్తం వాళ్ళతోనే డిన్నర్ చేసేంత వరకు ఉండి, మళ్ళీ నేను నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ట్యూస్డే రోజు మార్నింగ్ వెళ్తాను అక్కడికి. ఇప్పుడు మంత్లీ ఎన్ని సర్జరీలు చేస్తారు ఇట్లా మీరు? అయితే ఈ కరోనా రాకముందు మనం చాలా క్యాంపులు చేసి తీసుకురావడం జరిగింది. కరోనా తర్వాత ఏమైందంటే ఆ ఊర్లల్లో ఈ క్యాంపులు చేయడానికి కొంచెం మనకు గ్యాప్ వచ్చింది కరోనా తర్వాత. ఇవన్నీ కరోనా ముందుకు ఇవన్నీ చేసినాము, కరోనా తర్వాత చేసినాము. సండే, సెకండ్ సాటర్డే ఆర్ సండే, ఎక్కువ సండే రోజు చేయడం, మండే ట్యూస్డే మళ్ళీ వాళ్ళని అదే బస్సులో వాళ్ళ ఊర్లో దించడం. మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ యాక్చువల్ అయితే వాళ్ళు నెక్స్ట్ సండే ఈ ఆపరేషన్ అయిన 1 week తర్వాత వాళ్ళు రావాలి. సో ఆ ముసలు వాళ్ళందరూ ఏజ్డ్ కాబట్టి వాళ్ళు ఇంత దూరం రావడం కష్టం కాబట్టి మళ్ళీ నేను ఒక కార్లో ఇక్కడ ఒక డాక్టర్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఊరికి వెళ్ళి మళ్ళీ 20 మందికి చెక్ చేసేసి ఓకే ఉందంటే మళ్ళీ వచ్చి మళ్ళీ నెల తర్వాత మళ్ళీ ఒక సండే రోజు మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళందరికీ చెకప్ చేసి ఫైనల్ అంటే 1 month వరకు వాళ్ళు మానిటర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు సర్జరీ చేసి పంపించడమే కాకుండా 1 month మీరు వాళ్ళతో ట్రావెల్ చేసి అంతా రీచెక్ చేస్తారు. 1 week తర్వాత ఒకసారి చెక్ చేసి వస్తాను, తర్వాత 1 month తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం స్పెట్స్ ఏమొస్తాయో అవన్నీ రాసుకొని వచ్చేసి అవన్నీ అంటే పర్ఫెక్ట్గా వాళ్ళ ఫోన్ నంబరు, పేరు, ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో లక్ష్మి అంటే 2 ఉంటారు, మల్లయ్య అంటే 2 మల్లయ్యలు ఉంటారు. అందుకని వాళ్ళ మొబైల్ నెంబర్తో సహా రాసి అలా సీరియల్ నెంబర్ లాగా రాసి ఇక్కడ కళ్ళద్దాలు వాళ్ళకు రెడీ చేయడం చేసి మళ్ళీ ఇంకో అంటే 4 times ఒక క్యాంప్ పెడితే 4 times వెళ్ళి రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి సార్ ఇప్పుడు క్యాంపులు ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ కొన్ని ఊర్లల్లో అంటే వాళ్ళు మేము క్యాంపులు చేయడంతో వాళ్ళు బాగా ఇష్టం అయిపోయింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం భయపడతారు, క్యాంప్ అనగానే గవర్నమెంట్ క్యాంప్ కదా, ఇందులో మా కన్ను అంటే ఊర్లలో ఎన్ని డౌట్లు ఉంటాయి అంటే మనం నమ్మాలి, మనం ఊర్లో నమ్మకం సాధించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఊర్లో ఏజ్ పీపుల్ నమ్మరు, కానీ నమ్మిర్రు అంటే మనల్ని వదలరు. సో నాకు రోజు ఒక 10 calls అన్న మినిమం ఒక 5-10 calls మినిమం వస్తాయి ఊర్లలో నుండి, మా కన్ను ఇది ఉంది ప్రాబ్లం. సో వాళ్ళు మనం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మన దగ్గరుండి అంటే యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను బస్లో వెళ్ళాను, డ్రైవింగ్ నేను చేయలేదు, కంటి చెకప్ నేను చేయలేదు, వేరే ఆప్థమాలజిస్ట్ చేసిండు, హాస్పిటల్లో నేను భోజనం పెట్టలేదు, ఎవరు అన్నం పెట్టిర్రు, టీ నేను ఇవ్వలేదు, డాక్టర్ నేను కాదు, బ్లడ్ టెస్ట్ నేను చేయలేదు, అంటే ఏ దాంట్లో కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ నేను వాళ్ళ పక్క నుండి దగ్గరుండి చూపించడం వల్ల వాళ్ళు నన్ను ఇవన్నీ నాకు అంటున్నాయి. అంటే నేను దగ్గరుండి అంటే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, నాతో వాళ్ళు చాలాసార్లు అంటారు నా కొడుకు చెప్పలేదు, నా బిడ్డలు చెప్పలేదు అని అంటుంటారు. నేనంటే అట్లా అనొద్దు, మీరు అట్లా అనొద్దు, మీ కొడుకులు పిల్లలు వాళ్ళు బిజీ ఉండొచ్చు, అవగాహన ఉండకపోవచ్చు, వాళ్ళకి ఈ కొడుకు 10,000 20,000 శాలరీ అనుకో, ఆడు పిల్లల ఫీజు ఎడ కడతాడు, మీ పిల్లలకు అతను బతకడం ఎట్లా, ఆయనకి రెంట్ ఎడ కట్టాలి, నీకు మళ్ళీ 25 ఒక క్యాటరాక్ట్ ఆపరేషన్ ఇప్పుడు సిటీలో ఎక్కడ చేయించినా మినిమం 20,000 to 25,000 మినిమం ఏ హాస్పిటల్ అయినా మనకు తెలిసిన హాస్పిటల్ అయినా 20,000 to 25,000 ఖర్చు వస్తుంది. కానీ కొన్ని సరోజిని హాస్పిటల్ కానీ లేదంటే కొన్ని హాస్పిటల్ ఫ్రీగా చేస్తారు కదా. అసలు సరోజిని హాస్పిటల్లో బ్రహ్మాండంగా చేస్తారు, కానీ ప్రజలకు పబ్లిక్లో ఏముందంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇంకా నమ్మకం రాలేదు.
గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగుంటుంది. మీరు ఉస్మానియా, గాంధీలా దీంట్లో కూడా ఫ్రీగానే చేస్తారు అక్కడ క్యాటరాక్ట్ ఉండదు, ట్రీట్మెంట్ బాగుంటుంది. కానీ జనంలా గవర్నమెంట్ హాస్పిటల్ నెగ్లెక్ట్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు నేను చేసినట్టు నేను ఈరోజు ఫస్ట్ టైం నేను ఆపరేషన్లు నేను ఒక్కనే చేపించలేదు ప్రపంచంలో. హైదరాబాద్లో నాలాగా 1000 మంది చేపిస్తున్నారు. ఏవి ఈ ఊర్లలోకి వెళ్ళి క్యాంపులు పెట్టి వాళ్ళని తీసుకురావడము, వాళ్ళకి ఆపరేషన్ అవన్నీ చేస్తున్నారు. డిఫరెన్స్ బిట్వీన్ వాళ్ళకి నాకేంటంటే, వాళ్ళు క్యాంప్ పెడతారు, క్యాంప్ అయిపోతుంది, ఆ 20 మందిని బస్సు ఎక్కిచ్చేస్తారు, వాళ్ళ దారిని వారు వెళ్తారు, బస్సు హాస్పిటల్కి వస్తుంది. ఇప్పుడు మీరు ఏం హాస్పిటల్ అన్నారు అది? సాధురాం హాస్పిటల్ ఫ్రీగానే చేస్తారా? ఆపరేషన్ ఫ్రీయే, జస్ట్ అక్కడ మేనేజ్ చేయడానికి ఆర్గనైజేషన్ కి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మనం ఈ 4-8 మందిని మనం తీసుకెళ్లడం, మళ్ళీ అక్కడ నుండి వాళ్ళని తీసుకురావడము, ట్రీట్మెంట్, మళ్ళీ చిన్న వాళ్ళకి అవసరాలు ఉంటాయి, భోజనాలు అప్పుడు కొంచెం ఏదన్నా ఉంటుంది, టీ అన్నారు, కాఫీ అంటారు. మధ్యలో వాళ్ళకి ఒక్కోసారి ఏంటంటే ఆపరేషన్ రోజు మామూలుగా ఇడ్లీ పెడతారు, మధ్యాహ్నం ఇడ్లీ పెడతారు. అయితే వాళ్ళు భోజనం తినే వాళ్ళకు 2 ఇడ్లీలతో సరిపోదు. సో ఈవినింగ్ మనం ఏదైనా స్నాక్స్ అంటే చిన్నయే మనకు కొంచెం మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ క్యాంప్. ఇక్కడ వీళ్ళకి ఖర్చు పెట్టాల్సిన అంత డబ్బు మీ ఓన్ పెడతారా లేకపోతే ఓన్గా? నేను నా శాలరీ నుండి ఎవ్రీ మంత్ 20% ఆఫ్ మై శాలరీ మీరు డిసైడ్ అయ్యా 20% తీసి పక్కన పెట్టేస్తాను. వాళ్ళకి ఎలాగైనా ఇవ్వాలి కాదు, నేను ఏ కార్యక్రమానైనా దాంట్లో నుండే వాడతాను. ఇట్స్ నాట్ మై మనీ, అది సొసైటీ మనీ అని నేను అది నాకు అంటే ప్రెస్లో కూడా వచ్చింది. 20% నేను రాగానే ఫస్ట్ 20% నేను దాన్ని డివైడ్ చేసేస్తాను. డివైడ్ చేసి దాన్ని వేరే అకౌంట్లో చేసుకొని అందులో నుండి ఇప్పుడు ఏదన్నా సోషల్ కార్యక్రమాలకు వెళ్ళినా, ఏదైనా వెళ్ళినా, ఎవరికన్నా ఇవ్వాలన్నా అందులోకి వెళ్ళే ఖర్చు. ఒకసారి ఒక నెల డెఫిసిట్ కావచ్చు, ఒక నెల మిగిలిపోతుంది అది నెక్స్ట్ క్యారీ అవుతుంది, అది నెక్స్ట్ మంత్ క్యారీలో ఉంటుంది. ఒక్కోసారి ఒక నెలలో వరకు తక్కువైందనుకో మళ్ళీ ఎట్లా వేరే వాళ్ళు ఎట్లా మీది లేదు అంటే నా బడ్జెట్ తక్కువ కాకుండా చూస్తాను, మ్యాక్సిమం అందులో నుండే నేను కవర్ చేస్తాను. ప్లస్ మా సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ఉంది కదా, దాని నుండి అంటే నా పర్సనల్గా ఏదైనా చేయాలి కదా, వేరే వాళ్ళ మనీ కాదు కదా. ఫస్ట్ నేనేం నా షేర్ ఏంది అనేది ఇంపార్టెంట్ కదా సొసైటీకి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.